అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులైందో ఇలాంటి క్రౌడ్, ఇలాంటి రెస్పాన్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ రవితేజ గారు సార్ చెప్తాను సార్. రవితేజ గారు ఐ థింక్ పెళ్లి సందడి రిలీజ్ అయ్యే ముందు నేను ధమాకా చేశాను. అండ్ ఫస్ట్ మీరందరూ ఐ థింక్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ నన్ను అందుకున్నారు, నన్ను ఒక మెట్టు ఎక్కించారు. అండ్ ఐ హోప్ ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధమాకా తర్వాత మన కాంబినేషన్ మళ్ళీ ఉన్నప్పుడు అప్పుడు మంచి క్యారెక్టర్ అన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దిస్ ఇయర్ హెస్ బిన్ టఫ్ సార్. మీకు ఈ ఫస్ట్ మీ ఇంజరీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ, కానీ మీరు ఏమున్నా, ఏ బాధ ఉన్నా, ఏమున్నా అన్నీ తీసుకొని ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. అండ్ దట్స్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు మా డైరెక్టర్, ఆయన చాలా ప్రాపర్గా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందండి సినిమా. నాకు ఇబ్బందిగా ఉండింది ఏకవచనంలో మాట్లాడడం, కానీ ఆయన డైలాగ్స్ రాసినప్పుడు కూడా అలా మిక్స్ చేసి రాశారు. సారీ, అంటే కొన్ని సీన్స్ ఉండేవండి, ఆ సీన్స్ థ్యాంక్ యూ ఆ సీన్స్ అప్పుడు నేను అలా ఏకవచనంలో మాట్లాడలేనంటే అప్పుడే రవితేజ గారు వచ్చేసి లేదమ్మా నువ్వు తిట్టు, కమాన్, నువ్వు క్యారెక్టర్ని అంటున్నాను, నన్ను కాదని చాలా ఎంకరేజ్ చేశారు. అంటే ఈ మాట నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నానంటే నన్ను తిట్టుకోకండి. బట్ ఇట్ వాజ్ సీన్స్ ఆర్ ఫెంటాస్టిక్. భాను గారు ఆల్ ది బెస్ట్, వెల్కమ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. అండ్ చాలా మంచి కన్విన్సర్, ఎందుకంటే నాటు మ్యాక్స్ ఉంది, నాటు మ్యాక్స్. ఇంత నాటుగా నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు, ఇంత మాస్గా నేనైతే ఎప్పుడు. అండ్ సో మీరు అందరూ ఎంజాయ్ చేశారు. లవ్ యూ టూ. థ్యాంక్ యూ. అండ్ పేరున అందరూ బీమ్స్ గారు మ్యూజిక్, ఆయన 100 ఆటో ట్యూన్ మింగిస్తే గొంతు ఎలా ఉంటుందో ఆయన అలాగే ఉంటుంది. సో బీమ్స్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఫ్యాబ్ మ్యూజిక్. వేదిక ముందు ఉన్న పెద్దవాళ్ళందరికీ, అలాగే గెస్ట్ మా ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన సూర్య గారికి సార్, హ్యూజ్ ఫ్యాన్ సార్. ఐఎమ్ సో హ్యాపీ, సచ్ అ జెంటిల్మెన్. అండ్ ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ విత్ వెంకీ అట్లూరి సార్. That's a film I'm looking forward to watching, sir. Thank you so much for coming. And Sitara Entertainments again, Vamsi Garu, thanking you so much. Finally, I think ee cinema ku vacherappudiki ఇంతకు ముందు నన్ను చూసిన విధానంలో ఉండదు, నేను ఇంతకు ముందు మాట్లాడిన స్లాంగ్లో ఉండదు. ఈ సినిమా నన్ను వేరే క్యారెక్టర్స్గా ట్రై చేయాలని మీరు చాలాసార్లు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా లాంటి ఒక ప్రయత్నం. సో మీరందరూ ఈ సినిమా చూసి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా, నేను ఆశిస్తున్నా. ఐఎమ్ విషింగ్ ఫర్ ఇట్. ఆశిస్తున్నా అంటున్నాను సార్. అండ్ మామూలుగా ఒక ఎగ్జామ్ రాస్తే బాగా రాస్తే పాస్ అయిపోతారు, బాగా రాయకపోతే ఫెయిల్ అయిపోతారు. కానీ ఒక సినిమా పాస్ అవ్వాలంటే మేమందరం బాగా రాయాలి, అండ్ మేమందరం బాగా రాసామని మేము అనుకుంటున్నాం. సో పాస్ చేసేది మీ చేతుల్లో ఉంటుంది. సో మీ ఆశీర్వాదంతో మా సినిమా ఇదే October 31st. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద సినిమాస్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీలా సార్. ఒక్క నిమిషం సార్. నేను ఇప్పుడే చెప్పాను సార్, మీరు మాట్లాడితే ఆ రూమ్ ఎనర్జీ మొత్తం అసలు మీ చేతిలో ఉంటుందని. నేను మీ గురించి మాట్లాడే అంత పెద్దదాన్ని కాదు, కానీ మా కాంబినేషన్ సీన్స్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ అది మీరు థియేటర్లోనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఎంత పెద్దవారైనా సీన్ వచ్చేటప్పటికి నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సినిమానే సీనే క్యారెక్టర్స్ అని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీలా.
ఇంకెవరినైనా మర్చిపోతే నాకు వాట్సాప్ పంపించు, ఓకే? థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈయన స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ మాట్లాడతారు. మా ప్రొడ్యూసర్ వంశీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. వంశీ గారు, మీకు అర్థమవుతుందా ఫాలోయింగ్ ఎట్లా ఉందో? ఆగండి 2 నిమిషాలు. ఇప్పుడు ఆయన మన గెస్ట్, ఆయన ఏమనుకుంటారు? అంతా మనదే. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారితో స్టార్ట్ చేస్తా, ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఆయన ఈ సినిమాలో వేసిన సెట్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇలా ఉండండి ప్లీజ్, ఓకే? అయితే మళ్ళీ మొదలెట్టారు. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. ఆ తర్వాత మా ఫైట్ మాస్టర్స్ వెంకట్, పృథ్వీ. ఈ సినిమాలో ఆ యాక్షన్, ఆ ఎమోషన్, ఆ స్టైల్, ఆ క్రియేట్ వాళ్ళిద్దరికి వెళ్తుంది. మా ఫైట్ మాస్టర్ వెంకట్ అండ్ పృథ్వీ. వెంకట్ వచ్చి మాస్తో కూడిన ఒక స్టైల్గా ఉంటుంది. పృథ్వీది టోటల్ స్టైలు, ఒక యాటిట్యూడ్తో ఉంటుంది. సో పృథ్వీ, వెంకట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ నేషనల్ అవార్డ్. కంగ్రాట్స్. ఇక మా మ్యూజిక్ బీమ్స్ ఎక్కడ? ఇంత ఎమోషన్ అయ్యింది బాబు, అసలు నీ ఎమోషన్ తగలయ్యా. ఇంకొక చార్ట్ బస్టర్. ఈ సాంగ్స్ మీరు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తానని నమ్ముతున్నాను నేను. చాలా బాగుంటాయి. ఆల్రెడీ మీరు విన్నారు. స్క్రీన్ మీద మళ్ళీ ఇంకొకసారి ఎరగతీయబోతున్నాడు మావాడు. అండ్ బీజిఎమ్స్, స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు తెగ నచ్చేసింది. ఇవాళే చూసిన సినిమా మొత్తం సౌండ్తో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీమ్స్. నువ్వు అంత ఎమోషనల్గా ఉంటే నేను చాలా ఎదిగవుతానే బాబు. ఇతను బ్రైట్ ఫ్యూచర్ అని కొత్తగా చెప్పకలేదు. సెట్, మొత్తం సెట్. నెక్స్ట్ సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ బీమ్స్. ఎరగతీస్తుండే ఇలాగే సౌండ్. నీ గోలతో మొత్తం గోల చేసి మొత్తం థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అబ్బా. మా డిఓపి విధు, అతని వర్క్ కూడా మీకు విపరీతంగా నచ్చుద్ది. చాలా చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ విధు, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక శివుడు అనే క్యారెక్టర్ ప్లే చేసిన నవీన్, ఇతన్ని ఇలా ఉంటాడా అని అనిపిస్తాడు రేపు థియేటర్లో. ఏంటి నవీన్ ఇలా కూడా చేస్తాడా, ఇలా కూడా చేయగలరా, ఇంత ఇంటెన్స్గా ఉంటాడా? చాలా 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 బాగా చేశాడు. ఈ సినిమాతో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కొట్టున్నాను నవీన్. సీరియస్లీ. అది ఇందులో డ్యాన్స్ ఎరుగు తీస్తావు అబ్బాయి నువ్వు. అంటే నువ్వు డ్యాన్స్ చేసేవాడు నాకు చెప్పావు. నువ్వు మళ్ళీ ఇలా వెళ్తావు. ఓహో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. శివుడు అనే క్యారెక్టరు రేపు మీరు డెఫినెట్గా మాట్లాడుకుంటారు. ఎరగ తీసాడు. మా ఇద్దరు కాంబినేషన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి, సూపర్గా ఉంటాయి. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆగండి రా బాగా. ఈ సినిమాలో ఇంకొక సాలిడ్ ఎంటర్టైనింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎమోషన్, ఇంటెన్సిటీ మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా అన్నయ్య. ఈయన అస్సలు మా ఇద్దరు యాక్చువల్లీ మేము ఇద్దరు కలిసి ఏదో ఒక చిన్నది చేసాం చాలా ఏళ్ల క్రితం. ఫుల్ ఫ్లెజ్డ్ మాత్రం ఇది చేసామా అంతే. ఒక సీన్ క్షేమాంగవల్లి లాభగనంలో చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇదే రాజా ది గ్రేట్. అరే ఎలా మర్చిపోతాను, సారీ బాగా ఎవరు గుర్తు చేశారో. థ్యాంక్ యూ అబ్బాయి, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. రాజా ది గ్రేట్. మళ్ళీ ఇది వేరు, అసలు ఇది నెక్స్ట్ లెవెల్. చాలా 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 బాగా చేశాడు.
అసలు మా కాంబినేషన్ మళ్ళీ 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 కోరుకుంటారని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్.